ओम शांति। ओम शांति। एक बहुत सुंदर और गहरी बात से शुरू करेंगे। ఒక సుందరమైన మరియు లోతైన విషయంతో ప్రారంభిద్దాము. దాని యొక్క అభ్యాసం కూడా చేద్దాము. చాలా శ్రద్ధ పెట్టండి, దీనిపైన గమనిక పెట్టండి. పూర్తి సంఘటన ఒకవేళ ఒకే స్థితులైపోతే ఈ సమయంలోని 20,000 యోగి ఆత్మలు, పవిత్ర ఆత్మలు ఒకే స్థితులైపోతే ప్రపంచంలో చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తాయి. అది ప్రకృతిని కూడా పావనంగా చేస్తాయి. ఆ వైబ్రేషన్స్ ప్రపంచంలో శాంతి యొక్క స్థాపన కూడా చేస్తాయి. మనము ప్రభు మిలనం యొక్క సుఖం పొందాలి. ఆ సుఖం ప్రపంచానికి మనం ఇవ్వాలి. ఈ సుఖాన్ని పొందటం కోసం మన చిత్తాన్ని శాంతముగా ఏకాగ్రముగా చేసుకోవాలి. చిత్తమును శాంతి చేసుకోవాలి. నిన్న మొన్న మురళిలో వచ్చింది చాలా మంచి పాయింట్. ఎవరైతే అశరీరి స్థితి యొక్క అభ్యాసం చేస్తారో వారు శీతలంగా అయిపోతారు. వాళ్ళు రాయల్ గా తయారైపోతారు, సుఖదాయిగా తయారైపోతారు. మనం భగవంతుని యొక్క పిల్లలము. ఈ విషయాన్ని అందరూ చింతనలో తీసుకొస్తే లోతుగా మేము భగవంతుని పిల్లలము అని, మనము ఎలా ఉండాలి, మొదట శరీర స్థితి యొక్క అభ్యాసం చేద్దాం. 1-2 నిమిషాలు. దీని ద్వారా మొత్తం ప్రపంచంలో శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. చూసుకోండి మిమ్మల్ని మీరు. ప్రకృతి యొక్క మధ్యలో ఉన్నాను. మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను ఒక చైతన్యమైన ఆత్మ ప్రకృతి మధ్య ఉన్నాను. ఒక పాయింట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాను. నేను చాలా శక్తిశాలిగా ఉన్నాను. శాంతి యొక్క శక్తితో నిండుగా ఉన్నాను. మీ స్వరూపాన్ని మీకు మీరే అంతర్నయనాలతో చూసుకోండి. ఈ శరీరం లేనే లేదు అన్నట్లా కేవలం నేను నిరాకారి ఆత్మనే మిగిలి ఉన్నాను అని మరియు నా నుండి నలువైపులా శాంతి యొక్క చాలా పవర్ఫుల్ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ హాల్ నుండి ఈ శాంతి యొక్క తరంగాలు మొత్తం ప్రపంచంలో వ్యాపించటం మొదలైంది. నా నుండి ఓం శాంతి. ఇది అశరీరి స్థితి యొక్క అభ్యాసం ద్వారా
మనస్సు స్వతహాగానే శాంతం అవడం మొదలవుతుంది. క్రోధం సమాప్తి అయిపోతుంది. కర్మేంద్రియాలు శీతలంగా అయిపోతాయి. మన సంస్కారాల్లో రాయల్టీ వస్తుంది. కాబట్టి అందరము ఒకేసారి ఈ అభ్యాసం చేద్దాము. నేను మీకు ఒక సంకల్పం ఇస్తున్నాను. ఎప్పుడైతే ట్రాఫిక్ కంట్రోల్ యొక్క పాట మోగుతుందో 1 నిమిషం లేదా 3 నిమిషాలు అప్పుడు ఇలాంటి సంకల్పం చేయండి. నేను ప్రపంచానికి శాంతి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలి అని. మరి 1 నిమిషం లేదా 3 నిమిషాలు ఇదొక మంచి అభ్యాసం చింతన చెయ్యండి. అప్పుడు మీకు చాలా సుందరమైన అనుభవం అవుతుంది. ఒక్కొక్క నిమిషం కూడా జీవితం కోసం వరదానముగా అయిపోయిందని కనిపిస్తుంది మీకు. ఈరోజు బాబా మిలనం యొక్క గడియలు. అందరికీ ఇది ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే బాబా మిలనం యొక్క రోజు వస్తుందో బాబా యొక్క ఉపస్థితి ఇక్కడ మధుబన్‌లో ఉంటుంది తప్పనిసరిగా. ఈ హాల్‌లో కూడా ఉంటుంది. మరియు బాబా పైనుండి ఈ 2 ఒకదానికొకటి విరుద్ధం కదా అనుకోకండి. కింద బాబా హాజరీ ఉంటుంది. పైనుండి కూడా తేజస్వి కిరణాలు మనందరి పైన వేస్తూ ఉంటారు ఈ హాల్‌లో. కాబట్టి ఇప్పటి నుండే ఈ దృశ్యాన్ని చూడండి. పైనుండి జ్ఞాన సూర్యుని యొక్క కిరణాల వర్షం నా పైన పడుతూ ఉంది. నేను ఈశ్వరీ మిలనం యొక్క సుఖం పొందాలి. బాబా యొక్క మాటల్లో ఈ సుఖము సెకండ్ యొక్క ఈ సుఖము స్వర్గ సుఖాల కన్నా చాలా గొప్పది. బాబా యొక్క పదాలు ఇవి ఉన్నాయి. పాటలో ఒక పళ్ళెంలో మొత్తం సుఖం యొక్క సుఖాలు పెట్టండి. ఒకవైపు మీరు పొందేటటువంటి అతీంద్రియ సుఖం ఇంకో పళ్ళెంలో పెట్టండి. అప్పుడు అతీంద్రియ సుఖమే ఎక్కువ బరువు తూగుతుంది. కాబట్టి అతీంద్రియ సుఖం యొక్క అభ్యాసము ఎప్పుడైతే మనసు శాంతమైపోతుందో అప్పుడు ఎప్పుడైతే మనస్సు శివ్ బాబా తోడులో ఏకాగ్రం అవుతుందో అప్పుడు ఆత్మకు అతీంద్రియ సుఖం యొక్క లోతైన అనుభవం అవుతుంది. కాబట్టి ఈ రోజు మనం బాబా మిలనం రోజున ఒక వస్తువుని వదిలేటటువంటి ప్రతిజ్ఞ చేసుకుందాము. అవేర్నెస్ రియలైజేషన్ తెచ్చుకుందాము. మీ అందరికీ తెలుసు బాబా మురళిలో అవ్యక్త మురళిలలో చాలా ఎక్కువగా మరియు సాకార మురళిలో వేరే మాటలలో నేను నాది అనే విషయాన్ని వదలండి అని ఈ విషయం చాలా సార్లు చెప్పారు బాబా. మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. మన మార్గం ఆత్మిక స్థితి యొక్క మార్గము. ఇందులో ఏ ఆత్మ నేను అనే దాన్ని విడిచిపెడుతూ ఉంటారో అది ఒక రోజులో పోదు. ఇది ఒక లక్ష్యం అయిపోవాలి. నేను అనే దాన్ని మనం పట్టుకోవాలి. ఎవరైతే నేను అనే భావం నుండి ముక్తులు అవుతూ వెళ్తారో వారి యొక్క నేను అనే భావం చాలా పవర్ఫుల్ అవుతూ ఉంటుంది. అలౌకిక నేను అనేది పెరుగుతుంది వాళ్ళు. నేను ఆత్మ మహాన్‌గా తయారైపోతూ ఉంటానప్పుడు. ఈ నేను మహాన్ అనే ఈ మైపన్ యొక్క అనుభూతి శ్రేష్ఠ స్థితిపైన ఆధారపడి ఉంటుంది. అనేక మంది అన్నేలక్కీలు నేను అనేది మనలో దాగి ఉన్నా కూడా నేను అనే భావన నాలో లేదు అనుకుంటారు. అది దాగి ఉంటుంది మనలో దేహాభిమానం యొక్క నేను అనేది. రాజయోగం యొక్క సుందరమైన అనుభూతి బాబా చేయించారు. సుందరమైన డెఫినిషన్ ఇచ్చారు సాకార మురళిలో. రాజయోగి అంటే నాది ఏమీ లేదు అనుకోవటం.
ఆత్మిక మార్గంలో నడిచే వారికి ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది. నాది నాది అనేదే ప్రపంచమంతా ఉంది. ఇప్పుడు మనము ఈ నాది అనే దాన్ని గుర్తించి సమర్పణ భావం ధారణ చేసుకోవాలి. ఈరోజు మనం సమర్పణ భావం కోసం కొన్ని విషయాలు మీ ఎదురుగా పెడుతున్నాను. దీనికన్నా ముందు మనము బుద్ధి ద్వారా బుద్ధిని స్థిరం చేద్దాము. పదండి, మహాజ్యోతి పైన బుద్ధిని స్థిరం చేద్దాము. కొద్ది క్షణాల కోసం ఫీల్ చేయండి, నేను ఆత్మ పరంధామంలో బాబాకు చాలా సమీపంలో బాబాకు చాలా సమీపంలో ఉన్నాను. నా పైన సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, జ్ఞాన సూర్యుడు కేవలం అతడే కనిపిస్తూ ఉన్నారు నాకు ఈ సృష్టిలో. బాబా యొక్క దివ్య తేజస్సు నలువైపులా వ్యాపించి ఉన్నది. ఎలా ఉంది అంటే మొత్తం బ్రహ్మలోకమంతా అతని యొక్క దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఉన్నది. పరంధామమంతా అంత తేజస్వి రూపంలో చూస్తూ ఉన్నాను బాబాని. సంకల్పం చేయండి, ఎవరైతే సృష్టికి రచయిత అయి ఉన్నారో, ఎవరైతే స్వర్గాన్ని రచించేవారో అతడు, అటువంటి బాబా నా వారైపోయారు. ఏదైతే ఈ ప్రపంచంలో నా దగ్గర ఉందో అది నేను ఇక్కడికి వచ్చేకే పొందాను, ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా వారు నాది అంటే బాబాయే ఉన్నారు. బాబాను పొందిన తర్వాత అతని సర్వస్వం నాది అయిపోతుంది. నేను ఆత్మ గురుకట్టి యొక్క కుటీరంలో ఉన్నాను. ఓం శాంతి. సమర్పణ భావం. ఆధ్యాత్మికత యొక్క ఇంకో సుందరమైన స్వరూపం ఉంది. నాది ఏమీ లేదు, అంతా నీదే అనే సమర్పణ భావం. చాలా గమనిక పెట్టండి. సాకార రూపంలో చాలా మంది అన్నయ్యలు అక్కలు బాబా కార్యాలయంలో సమర్పితమైపోయిన వారు ఉన్నారు. ఎవరైతే సమర్పితమై ఉన్నారో వాళ్ళకి చాలా నశ ఉండాలి. ఈ అంతిమ జన్మలో నేను భగవంతునికి ఉపయోగపడుతూ ఉన్నాను అని నశ ఉండాలి. నా 84 జన్మలు సఫలమైపోయాయి నేను సమర్పణ అవడంతో. నా జన్మ ధన్యమైంది. భగవంతుని కార్యంలో సర్వస్వం నేను స్వాహా చేసుకున్నాను.
అని నశ ఉండాలి సమర్పణ అయిన వారికి. నాదంటూ ఏమీ లేదు. ఇదొక చింతన చేయండి రోజు ఒకసారైనా. నాదేమీ లేదు. సతయుగం నుండి వచ్చే మనము. పూర్తి అంతర్ముఖిగా ఈ చింతన చేయండి. మన యాత్ర సతయుగం నుండి ప్రారంభించాము. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడుస్తూ, యుగాలు గడుస్తూ, త్రేతాయుగం కూడా గడిచింది. తర్వాత ద్వాపరయుగం, కలియుగం కూడా గడిచింది. 5000 సంవత్సరాల యొక్క అంతిమ సమయంలో పూర్తి అంతిమంలో దిగిపోయే మనము. ఎప్పుడైతే తను మనసు అంత అలసిపోయామో అప్పుడు స్వయం భగవంతుడు మన తోడుగా లభించారు. మనకు గుడ్ ఫ్రెండ్ గా అయిపోయారు. మరియు అతడు చెప్పారు, బచ్చే ఇప్పుడు నా చెయ్యి పోండి అన్నారు. చాలా రకాల నాది ఏదైతే ఉందో అది అర్పించేయండి. మస్తుగా ఉంటాం. మీ 5000 సంవత్సరాల యొక్క యాత్రని ఇప్పుడు సఫలం చేసుకోండి. చింతన చేయండి ఈ విధంగా. ఎంతో గొప్ప భాగ్యం నాకు లభించింది. ఎప్పుడైతే ప్రపంచమంతా అంధకారంలో ఉందో, ప్రపంచమంతా అంధకారంలో నిద్రిస్తూ ఉందో, మనము ప్రకాశితమై భగవంతునితో మిలనం జరుపుకుంటూ ఉన్నాము అని ఈ విధంగా మన భాగ్యం యొక్క గుణగానం చేయాలి. మన భాగ్యాన్ని పెంచుకోవటానికి ఇది ఒక సుందరమైనటువంటి అవకాశం. అంతా నీది అని సమర్పణ భావంతో భాగ్యాన్ని తయారు చేసుకోగలం. ఎవరైనా ఎప్పుడైతే ఇది అంటూ ఉంటారో అంతా నీది అని, కాబట్టి మిమ్మల్ని మీరు సమర్పితం చేసుకోండి బాబా పైన. అన్నయ్యలు అక్కలందరూ చాలా మంది అన్నయ్యలు అక్కలు ఆలోచిస్తూ ఉంటారు, ధనమంతా బాబాకి ఎలా ఇచ్చేస్తాము, మా దగ్గర పరివారం కుటుంబం ఉంది కదా, ధనం ఎలా ఇచ్చేస్తాం అనుకుంటారు. కానీ ధనం యొక్క విషయం కాదు, సమర్పణ భావం అనేది ముఖ్యమైన విషయం. ఒక చిన్న విషయం ఏంటంటే మీ భావాన్ని మార్చుకోండి. మీరు ఇక్కడ కూర్చొని మీ ఇళ్ళని చూడండి. ఈ ఇల్లు బాబా యజ్ఞం అనుకోండి. మీ ఇల్లు బాబాతో మాట్లాడండి అందరూ. మీరు నాకు ఈ సుందరమైన ఇల్లు ఉండడానికి ఇచ్చారు బాబా. ఈ ఇల్లు మీదే బాబా. నా దగ్గర ఉన్న ధనము మీరు నాకు ఇచ్చారు, జీవించటం కోసం ఇచ్చారు. ఇదంతా మీరిచ్చిందే బాబా. నా తను మీ కృప వల్లనే ప్రాప్తించింది నాకు. ఇది కూడా మీదే బాబా. ఈ తనువు కూడా, ఈ మనస్సు కూడా నీదే, ఈ బుద్ధి కూడా నీదే, ఈ పరివారం అంతా కూడా మీ వారే. మా కుటుంబం ఎవరైతే ఉన్నారో ఇంట్లో, ఈ పరివారం మీదే అని ఇలాంటి ఒక భావన కూర్చోపెట్టుకోండి. ఈ భావన చాలా గొప్ప విషయము. కొంతమంది అన్ని బాబాకి ఇచ్చి కూడా భావం మార్చుకొని వాళ్ళు ఉంటారండి. బాబాకి ఇచ్చేసాక కూడా సెంటర్ కట్టడానికి చాలా ధనం ఇచ్చారు, సంపాదించారు. నేను కట్టించాను అని ఒక భావన పెట్టుకున్నారనుకోండి, వారిది జమా ఖాతా చాలా తక్కువైపోతుంది. అందువలన సమర్పణ భావమే సంపూర్ణత అంటారు. శ్రేష్ఠ చింతనధారులకు, ఏ శ్రేష్ఠ యోగిలకు, ఏ శ్రేష్ఠ చింతనధారులకు సంపూర్ణత వైపు వెళ్ళాలని ఉందో నాకు తెలుసు. ఈ ఇచ్చ అందరికీ ఉండదు సంపూర్ణం కావాలని. ఎందుకంటే అనేక మంది సంసారం యొక్క మాయాజాలలో చిక్కుకొని ఉన్నారు. కానీ ఎవరైతే సంపూర్ణంగా తయారై బాబా యొక్క పేరు ప్రఖ్యాతి చేయాలనుకున్నారు, బాబా యొక్క సుందరమైన మహావాక్యం ఉంది, మీ సంపూర్ణతయే ప్రపంచంలో ఉన్న ఆ జ్ఞానం యొక్క అంధకారాన్ని దూరం చేస్తుంది. ఎవరైతే బాబా యొక్క ఈ మహాన్ కార్యం చేయాలనుకుంటున్నారో వారు సమర్పణతను
తమ ముఖ్యమైన ధారణ యొక్క కేంద్రంగా తయారు చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో ఎక్కడ నేను, నాది అనేది వచ్చేయటం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. సమర్పణ చాలా సుందరమైనటువంటి వస్తువు. ఎప్పుడైతే ఈ ప్రపంచ పరివర్తన అవుతుందో, ఈ రోజు ఉన్నదంతా ఎప్పుడైతే వినాశనం అయిపోతుందో, ఎవరైతే ముందే ప్రభువుకి అర్పించేసుకున్నారో దాన్ని బాబా చెప్తారు, ఇన్షూర్ చేసేసుకోండి మీ సర్వస్వం బాబా ఖజానాలో, బాబా యొక్క బ్యాంకులో. ఎందుకంటే బాబా యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ చాలా గొప్పది ఉంది. అప్పుడు లౌకికంలో మీదేది కూడాను నష్టం జరగదు బాబా బ్యాంకులో జమ అయిపోతే. కాబట్టి మనందరము సమర్పణత వైపు మన అడుగులు వేద్దాము. దాంతోపాటు ఈశ్వరీయ నశలో ఉండే అభ్యాసం చెయ్యాలి. ఈశ్వరీయ నశ ద్వారా బుద్ధి ఏకాగ్రం అవుతుంది. బుద్ధి యొక్క క్షమత, బుద్ధి యొక్క కెపబిలిటీ చాలా పెరుగుతుంది. సంగమ యుగంలో మన బుద్ధి యొక్క పాత్రను చాలా పెద్దదిగా తయారు చేసుకుంటున్నాము. బుద్ధి పాత్రను. బుద్ధి పాత్ర ఎంత పెద్దదిగా తయారవ్వాలంటే దానిలో సంపూర్ణ ఈశ్వరీయ ఖజానా నిండిపోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈశ్వరీయ నశలో ఉన్నప్పుడే. కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్దాము. బాబాకు ఆహ్వానం ఇద్దాము. మన మధ్య రావాలి అని బాబాని పిలుద్దాము. ఒక క్షణంలో ఫీల్ చేయండి, నేను ఫరిస్తాను. ఆకాశాన్ని దాటి సూక్ష్మ లోకంలో ఉన్నాను. మిమ్మల్ని మీరు చూసుకోండి. పైన సూక్ష్మలోకంలో ఫరిస్తా. మీ నలువైపులా చూడండి. ఇక్కడ తెల్లని చంద్రుని వెన్నెల వ్యాపించి ఉంది నలువైపులా. ఒకే సమయంలో అనేక పౌర్ణమి చంద్రులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతటి తెల్లని ప్రకాశం ఉంది చుట్టూ. ఇక్కడ పరమ ఆనందం ఉంది. ఇది ఫరిస్తా లేక ప్రపంచము. బాబ్ దాదా కర్మ చేసేటటువంటి దివ్య స్థానం ఇది. ఇది భగవంతుని యొక్క కర్మ క్షేత్రమై ఉంది. ఎదురుగా కమల ఆసనంపై విరాజమానమై ఉన్నారు బాబ్ దాదా. బాబ్ దాదా యొక్క చాలా దివ్యమైన స్వరూపాన్ని ఎదురుగా చూడండి. నలువైపులా తేజస్వి ఆభామండలం ఉంది బాబా చుట్టూ. బ్రహ్మా బాబా మస్తకంలో మహాజ్యోతి శివ్ బాబా మెరుస్తూ ఉన్నారు. బాబా నాకు దృష్టిస్తూ ఉన్నారు. మన వరదాని హస్తం నా తలపైన ఉంచారు బాబా. చింతన చేయండి. నా ఎదురుగా అతడే నిలిచి ఉన్నారు.
ఎవరినైతే నేను యుగయుగాల నుండి వెతికానో ఇతడు అత్తడే. ఆ బాబా నా భగవంతుణ్ణి పొందెను. ఎవరి దర్శనం పొందడం కోసము, ఎవరిని చూడటం కోసము అనేక యుగాల నుండి దాహంతో ఉన్నానో, తప్పించానో, అతని యొక్క దివ్య రూపాన్ని మనసు నిండుగా చూడాలనిపిస్తుంది నాకు. చాలా ప్రేమతో బాబా కొన్ని మంత్రాలివ్వండి. బాబా మేము చాలా దూరం నుండి మీ దగ్గరకొచ్చాము. మీరు కూడా మీ ధామాన్ని వదిలి కిందకి రండి బాబా. మరి చూడండి బాప్ దాదా ఇరువురు కిందకి దిగుతూ ఉన్నారు. నా ఎదురుగా దిగి వచ్చేసారు బాప్ దాదా. మళ్ళీ ఇప్పుడు సాకార రూపంలో బాబా నేను ఎదురెదురుగా ఉన్నాము. బాబా చెయ్యి నా తలపైన ఉంది. బాబా నాకు దృష్టిచ్చి నా తలపై వరదాని హస్తాన్నుంచి నాకు దృష్టి ఇచ్చారు బాబా. తిరిగి తన వతనానికి వెళ్ళిపోయారు. ఓం శాంతి. బాబాతో మన లోతైన సంబంధం ఉంది. మనకు అధికారం ఉంది ఇది చెప్పటానికి. ఎవరు భగవంతుడో అతడు మావాడు, నావాడు అనే అధికారంతో చెప్పొచ్చు. అతడి సర్వస్వం కూడా నాది. ఇది చాలా సుందరమైన ఒక ఫీలింగు. దీనిపైన అందరూ గమనిక పెట్టండి. తమ సంపూర్ణ అలౌకిక జీవితంలో భగవంతుని పైన నా అధికారం ఉంది. అధికారంతో అతన్ని ఆహ్వానించినట్లయితే, అధికారంతో అతన్ని సహయోగం అడిగినట్లయితే, అధికారంతో అతని నుండి వరదానాలు ప్రాప్తించుకుంటే ట్రాఫిక్ కంట్రోల్ పాట మోగుతుంది. అందరూ మనం పవిత్రత శక్తి యొక్క వరదానము ప్రపంచానికి ఇద్దాము. అందరూ స్థితులైపోండి. గ్లోబ్ పైన కూర్చుని నేను విశ్వం అనే గ్లోబ్ పైన కూర్చుని అనగా విశ్వానికి మాలికుడినై నేను పవిత్రత యొక్క ఫరిస్తా. ప్రకృతి యొక్క మాలికుడను. బాబా నుండి పవిత్రత సాగరం నుండి పవిత్రత యొక్క బంగారు రంగు కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. మరి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇది అనుభవం చేయండి ట్రాఫిక్ కంట్రోల్ టైం వరకు.
चलना है चलना है घर वापस अब तो यही ज्ञान का सार योगी बनो ज्ञानी बनो योगी जीवन है प्यारा योगी जीवन है प्यारा योगी जीवन है प्यारा। ओम शांति। होली का पर्व आ रहा है। होली के इस पर्व पर आज से हम सभी होली, बाबा ये बात बहुत कहते थे, होली पूरा हो गया जो हो गया, पास्ट के प्रभाव में जीवन नहीं जीना है। आप सभी बाबा के पास आए हैं, मन से चिंतन గతించిపోయిన విషయాల యొక్క చింతనలో ఉండకూడదు. మీరందరూ బాబా దగ్గరికి వచ్చారు కదా, అనుభవం చేసుకోండి. ఏదైతే జరుగుతుందో అది గుర్తుంటుంది. ఇంకోటి ఉంటుంది, ఏదైనా పెద్ద విషయం జరిగింది, అది మనసులో కూర్చుండిపోతుంది. ఎవరిదైనా మృత్యు జరిగింది, అది వారి మనసులో కూర్చుండిపోతుంది. అంటే ఏదైనా చెడు ఘటన యొక్క ఎఫెక్ట్ బుద్ధి పైన ముద్ర పడిపోవడం, బుద్ధిలో ఇమిడిపోవడం, అది జీవితం కోసం చాలా చెడు విషయం అవుతుంది. ఎందుకంటే మనం రాబోయే మొత్తం కల్పానికి మహాన్ భాగ్యం తయారు చేసుకుంటున్నాము. చింతనలో తీసుకురండి. అందరూ స్వయాన్ని అంతర్ముఖిగా తయారు చేసుకోండి. 5000 సంవత్సరాల యొక్క ప్రతిరోజు యొక్క దివ్యమైన పాత్ర మనలో తయారవుతుంది. ప్రతి జన్మ యొక్క శ్రేష్ఠ భాగ్యం నిర్మాణం చేస్తున్నాం ఈ సంగమయుగంలో. మరి జన్మలో ఏ సుందరమైనటువంటి విషయాలు మనకు లభిస్తూ ఉన్నాయి, వాటన్నింటికి ఇక్కడ బీజాలు వేస్తూ ఉన్నాం మనము. కాబట్టి గతించిపోయిన విషయాల యొక్క ఏదైనా చెడు ఎఫెక్ట్ మన దిమాగ్, మన బుద్ధి పైన, బ్రెయిన్లో ఉండిపోయినట్లయితే, అది లోపల దాచుకొని ఉంచుకున్నాము అంటే మన చింతన స్వచ్ఛముగా తయారు కాదు. మన భవిష్యత్తు భాగ్యం యొక్క నిర్మాణం చేసుకోలేము. మనము ఇప్పుడు భవిష్యత్తు మన చేతిలో వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఆలోచించి చూడండి, ఎంత సుందరమైనటువంటి సమయం ఇది. భగవంతుడు కూడా మన చేతిలో ఉన్నారు. ఇప్పుడు భాగ్యం కూడా మన చేతుల్లో ఉంది. భాగ్య విధాత కూడా మనవారు, మరియు భాగ్య నిర్మాణం యొక్క కలం కూడా మన చేతిలో ఉంది. కాబట్టి ఏదైతే గడిచిపోయిందో, ఎవరికి జీవితంలో చాలా చెడు జరిగింది, దాన్ని మరవలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఇది సంకల్పం చెయ్యండి. ఆ చెడు ఘటనలే మిమ్మల్ని భగవంతుని దగ్గరికి తీసుకొచ్చాయి. ఒకవేళ అలాంటి ఘటన మనకు జరగకపోతే, ఇది కూడా జరగదు బాబా దగ్గర రావడం అనేది. నేను ఒక పరివారం యొక్క విషయం వినిపిస్తున్నాను. అతను ఫ్యాక్టరీకి మాలికుడు, గడబడైపోయింది, అంతా నష్టపోయాడు. 2.5 సంవత్సరాలు చాలా కష్టాల్లో గడిపారు. చాలా మంది కష్టాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది పేదవాళ్ళు సుఖరొట్టె తిని సుఖిగా ఉంటారు, కానీ ధనవంతులు తినడానికి రొట్టెలున్నా అదంతా పోయింది అనుకుని దుఃఖితులు అవుతారు. అతడు అలాగనే చాలా దుఃఖితుడయ్యాడు. 2.5 సంవత్సరాలు అయ్యాక ఒక సెంటర్ కనిపించింది. అక్కడికి వెళ్తే శాంతి దొరుకుతుంది అని వెళ్ళారు. బాబా సంతానం అయిపోయారు. అతడు మురళి వినేవారు. అప్పుడు ప్రతిసారి కూడా ఎప్పుడైతే మురళిలో పాయింట్ వచ్చేదో, డ్రామాలో ఖచ్చితంగా అదే రోజులు రిపీట్ అవుతుందని వస్తుందో, అప్పుడు నాకు మళ్ళీ కల్పంలో అదే రోజులు వస్తాయి, అలాంటి దుర్గతి యొక్క రోజులు.
నష్టపోయిన రోజులు అనే ఆలోచన వెళ్ళిపోయేది అతనికి. ఇది నేచురల్, అందరికీ ఇలాగ ఆలోచన వస్తుంది. అతను నా దగ్గర వచ్చారు. అప్పుడు నేను చెప్పాను, మళ్ళీ కల్పనలో అలాంటి దుర్గతి యొక్క రోజులొస్తాయి. కానీ దాని ముందుకి ఇంకా నడిచి చూడండి, భగవంతుని మిలనం కూడా జరుగుతుంది కదా! మీకు నష్టం రావడం వలన భగవంతుని దగ్గర చేరుకుంటారు కదా! అది కూడా మళ్ళీ కల్పం రిపీట్ అవుతుంది కదా! అని అడిగారు అన్నయ్య. ఒకవేళ అలాంటి దుర్గతి యొక్క రోజులు మీకు రాకపోతే, భగవంతుని దగ్గర మీరసలు వస్తారా? అడుగు పెడతారా? మీ మాయలోనే మీరు మస్తుగా ఉంటారా? అని అడిగారు. ఆలోచనలో పడ్డారతను. నిజంగానే ఇక్కడ రాము కదా అప్పుడు. బాబా పైనుండి చూసారు. నా యొక్క మహానాత్మ మోహ మాయలోని వ్యస్తమైపోయాడు. నా వైపు చూడట్లేదు అని. అందుకని ఆ మోహ మాయను అపహరించారు. దాని ద్వారా మీరు బాబా దగ్గరికి రావాలి అని. రాబోయేటటువంటి మొత్తం కల్పాన్ని భాగ్యము సుందరంగా తయారు చేసుకునేటటువంటి సుందరమైన పురుషార్థం చెయ్యండి. జరిగిపోయినటువంటి పాస్ట్ మర్చిపోండి. మరి పాస్ట్ జీవితంలో ఏదైనా చెడు చేస్తూ ఉంటే అది ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది. యోగంలో కూర్చున్నప్పుడు కూడా ప్రభు మిలనం యొక్క సుఖం లభిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చేసింది అనుకోండి, పాత జ్ఞాపకాలు అంతా చెడు అనుభూతిలోకి మారిపోతుంది. చేదు అనుభూతిలోకి మారిపోతుంది. అందుకని 2 పనులు మనం చెయ్యాలి. ఎవరైతే మీతోని చెడుగా వ్యవహరించారో వారికి క్షమాదానం చేయండి. వారి మాటల్ని గుర్తు చేసుకోకండి, రిపీట్ చేయకండి. భగవంతుని యొక్క మాటల్ని గుర్తుంచుకోండి. ఈశ్వర్య నశలో ఉంటారు. అప్పుడు విషయము, సమస్య సమాప్తి అయిపోతూ కనిపిస్తుంది. సమస్య చిన్నదైపోతూ కనిపిస్తుంది. క్షమాదానం చేయాలి. మరియు జరిగిపోయినటువంటి ఎఫెక్ట్‌ని ఏదైతే బుద్ధి పైన ముద్ర పడిపోయిందో దాన్ని సోమానం యొక్క అభ్యాసం ద్వారా సదాకాలం కోసం డిలీట్ చేసుకోవాలి. మరియు ఆ స్వమానం మన యొక్క పెద్ద స్వమానం, గొప్ప స్వమానం అది. కాబట్టి మనం స్వమానం యొక్క చింతనలోకి వెళ్దాము. నేను పూర్వజుడను. నేను మహానాత్మను. ప్రపంచం యొక్క పాలన, పోషణ చేసేటటువంటి అందరికన్నా పెద్దవాడను, పూర్వజుడను. నా కోసం ఈ సమస్యలన్నీ చాలా చిన్నవి. నేనైతే అందరికీ ఇవ్వాలిప్పుడు. నేను దాతను. జరిగిపోయిన విషయాలు పూర్తయిపోయాయి. ఆ భూతకాలం యొక్క నేను పాస్ట్ యొక్క చేదు జ్ఞాపకాల నుండి బయటకొచ్చి వర్తమాన పాస్ట్ చేదు జ్ఞాపకాలతో వర్తమానంలో ఉన్న సువర్ణ క్షణాలను పాడు చేసుకోకూడదు నేను. వర్తమానం యొక్క ప్రభమిలనం యొక్క సుందరమైన అవసరం, ఇలాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, సుందరమైన అవకాశం మన ఎదురుగా ఉంది. దాని యొక్క పరమ సుఖం మనం తీసుకోవాలి. ఇది చింతన చేద్దాము. నేను గొప్పగా ఉన్నాను. విషయాలు, సమస్యలు గొప్పవి కాదు, పెద్దవి కాదు. బాబా ఒక మంచి పాయింట్ చెప్పారు. పిల్లలు, సమస్య పెద్దది కాదు, కానీ సమస్య కన్నా పెద్దవాళ్ళు మీరు. ఇది స్వీకరించండి సత్యాన్ని. మనం ఈ సృష్టికి పెద్దవాళ్ళము. కాబట్టి గొప్ప ఆలోచనలు, మన ఆలోచనలు కూడా గొప్పగా ఉన్నాయి. మన దృష్టికోణం కూడా గొప్పగా ఉంది. మన భావనలు కూడా గొప్పగా ఉన్నాయి. పెద్దవాళ్ళము. ఇచ్చే భావన ఉండాలి. ఇది ఒక సుందరమైన ప్రాక్టీస్. మనందరం మళ్ళీ చేద్దాము. నేను పూర్వజుడను. కల్పవృక్ష యొక్క వేళ్లల్లో, కల్పవృక్ష యొక్క వేళ్ల భాగంలో ఉన్నాను. ఇంతమంది బ్రాహ్మణాత్మలు మనము. మొత్తం కల్పవృక్షానికి పాలన చేద్దాము. కల్పవృక్షం నా తలపైనే ఉంది. నేను పూర్వజుడను, పూజ్యుడను.
ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్నాను. ఏ శక్తులైతే సర్వశక్తివంతుడు బాబాలో ఉన్నాయో అతడు నాకు కూడా సర్వశక్తులు ఇచ్చారు. నేను కూడా అతని శక్తులతో నిండుగా ఉన్నాను. నా నుండి వెలువడుతున్న శక్తి లేక ఎర్రటి కిరణాలు పూర్తి కల్పవృక్షంలో వెళ్ళి చేరుతూ ఇమిడిపోతూ ఉన్నాయి. విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మకు ఈ కిరణాల ద్వారా శక్తి లేక దానం లభిస్తూ ఉన్నది. నేను పూర్వజుడను. పవిత్రత యొక్క శక్తితో సంపన్నముగా ఉన్నాను. నేను పవిత్రత యొక్క దేవిని. నేను పవిత్రత యొక్క ఫరిస్తాను. కల్పవృక్షం యొక్క వేళ్ల భాగంలో ఉన్నాను. నా నుండి వెలువడుతున్న బంగారు రంగు కిరణాలు కల్పవృక్షంలో అంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నా నుండి పవిత్రత యొక్క గోల్డెన్ కిరణాలు. దేవ కులానికి చెందిన ఆత్మలను ఆహ్వానించండి. పూర్వజులారా, ఓ దేవ కులానికి చెందిన పవిత్రాత్మలారా, మీ యొక్క పరమ పిత మిమ్మల్ని మరలా దేవతలుగా తయారు చేయటానికి వచ్చేసారు. మీరు కూడా వచ్చేయండి. పరమాత్మ సమీపానికి రండి. సంకల్పం చెయ్యండి. దేవ కులానికి చెందిన ఆత్మలందరి యొక్క పవిత్ర సంస్కారం జాగృతి చెందుతుంది. ఓం శాంతి. మనందరి యొక్క ఈ రకమైన పవర్ఫుల్ వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తాయి. కొద్ది సమయమైన రోజు ఇలా మీరు ఇచ్చినట్లయితే ఇది విశ్వానికి చాలా గొప్ప సేవ చేసినట్టు అవుతుంది. మన స్వమానం కూడా ఉన్నతంగా తయారవుతూ ఉంటుంది. అప్పుడు సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. సమస్యల యొక్క స్థితి చిన్నదైపోతుంది. చిన్న విషయాలు కూడా పెద్దవి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. పూర్వజులం అనే స్వమానాన్ని పెంచుకుంటే అప్పుడు పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా ఆటలాగా అనిపిస్తాయి. అవి మనల్ని ముందుకు తీసుకెళ్లేవి అని అనిపిస్తుంది. విఘ్నాల నుండి ఎప్పుడు భయపడకూడదు. చూడండి, యజ్ఞంలో కూడా విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అయితే ఇలా కూడా జరుగుతుంది. మన వాళ్ళే మనకి విఘ్నం వేస్తుంటారు. బయట వాళ్ళ విఘ్నాలు సమాప్తి అయిపోయాయి, కానీ మన వాళ్ళే మన యజ్ఞంలో మనకి విఘ్నాలు వేయడం అలా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది ఈశ్వరీయ కార్యము. ఎవరి విఘ్నాలు వేస్తే ఆగిపోతుంది. ఎందుకంటే ఈ యజ్ఞం వెనుక స్వయం సర్వశక్తివంతుడి నుండి నడిపిస్తున్నారు. ఇది మీ అందరికీ తెలుసు. మొత్తం ప్రపంచం అంతా దీన్ని ఆపాలని ప్రయత్నించినా కానీ మొత్తం సంసారం అంతా కలిసి వారి సంసారంలో ఉన్న పవర్ అంతా పెట్టి ఆపడానికి ప్రయత్నించినా కూడా ఇది ఆగది యజ్ఞం. ఎందుకంటే పరమాత్మ సర్వశక్తివంతుడు మన తోడున్నారు.
అతడి యొక్క కార్యం ఇది నడుస్తుంది. అందువల్ల చిన్న చిన్న విఘ్నాలను చూసి ఎవరు కూడా భయపడకూడదు. ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. విఘ్నాలు మనల్ని పవర్‌ఫుల్‌గా తయారు చేస్తాయి. నేను కూడా ఈ 2 విషయాలు గుర్తుంచుకున్నాను. విఘ్నాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. విఘ్నాలు మనలో నిద్రిస్తున్న వివేక శక్తిని జాగృతిలోకి తీసుకొస్తాయి, మేల్కొల్పుతాయి. అందువల్ల వ్యక్తిగత జీవితంలో కూడా, పరివారంలో కూడా విఘ్నాలైతే వస్తాయి. మనం కలియుగ అంత్యములం ఉన్నాము. అందువల్ల విఘ్నాలకు భయపడకూడదు. మీ శక్తులను మీరు పెంచుకోండి. ఎలాగైతే హనుమంతుడి కోసం చూపిస్తారు. ఆకారాన్ని పెంచుకున్నాడు హనుమంతుడు. తన యొక్క నోరు పెద్దది చేశాడు. ఆ తర్వాత చిన్నవాడైపోయాడు ఆత్మరూపంలోని. కొంతమంది ఇది పొరపాటు చేస్తూ ఉంటారు. విఘ్నం వచ్చింది అనగానే విఘ్నం వచ్చింది, విఘ్నాలున్నాయి కానీ ఉదయం పడుకుంటారు, మురళికి అటెండ్ అవ్వరు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఏదైతే ఈశ్వరీయ తోడు లభిస్తుందో అది వదిలేసుకుంటున్నట్టే కదా. ఉదయం లేవలేదు, యోగం చేయలేదు, మురళి వినలేదు అంటే మాతలు జీవితంలో చూస్తూ ఉంటారు. పరివారంలోని పెద్దవాళ్ళు వాళ్ళు ఉదయం 3 గంటల నుండి యోగం చేశారు, మురళి వదలలేదు, విన్నారు రోజు. వాళ్ళ ఎదురుగా వచ్చిన విఘ్నాలు పారిపోయాయి. కాబట్టి మనం ఇది గుర్తుంచుకోవాలి. విఘ్నాలు మనల్ని నిద్రలో తీసుకెళ్ళకూడదు. అవి మనల్ని మేల్కొల్పాలి. తీవ్ర పురుషార్థిగా చెయ్యాలి. విఘ్నాలు మనల్ని మనము సంతుష్టత అనేది ధారణ చేసుకోవాలి. చాలా గమనిక పెట్టుకోండి. నేను అన్నయ్యలు, అక్కయ్యలు అందరికీ కూడాను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ధనము పైన అతి లోభము, అతి ఆశ కూడా కష్టదాయిగా తయారు చేస్తుంది. చాలా మంది తమ ధనము షేర్ మార్కెట్‌లో పెడుతూ ఉన్నారు. తర్వాత రోడ్ పైన వచ్చేస్తున్నారు. బాబా ఒకవేళ మీకు సరిపోయే ధనం ఇచ్చారు అంటే, దాంతో మీరు సుఖి జీవితాన్ని జీవించగలరు. అంత ధనం మీ దగ్గర ఉంది అంటే, ప్రపంచం యొక్క సుఖాల వెనుక పరిగెత్తకుండా, ఈశ్వరీయ ఖజానాతో తమ జోలిని నింపుకుంటాననే సుందరమైన సంకల్పం చెయ్యండి. అన్నయ్యలు స్వీకారమా మీకు? చేతులెత్తండి ఒప్పుకుంటున్నారంటే. సత్యమైన మనస్సుతో. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. అవి తిరిగి రావు. ఎందుకంటే నిజాయితీగా ఉండే మనుషులు లేరు. అందువలన వ్యర్థమైన ఈ లోభాన్ని వదిలి తమను తాము సుఖిగా తయారు చేసుకోండి. కోరికలనేవి అంతులేనివి. ఎవరైతే కోరికలకు బానిసైపోతారో, కోరికలు వాళ్ళని నాట్యం చేయిస్తూ ఉంటాయి. మరి పరమాత్మ సుఖాల నుండి దూరం చేసేస్తుంది. అందువలన సంతుష్టాత్మగా మనం తయారు కావాలి. ఏ విధంగా సమర్పణత మనకు సంతుష్టతను సమీపంగా తీసుకొస్తుంది. అలాగే సంతుష్టతయే సమర్పణత కూడా అవుతుంది. సంపన్నతతో సంపూర్ణత. సమర్పణతతో సంపూర్ణత మరియు సమర్పణతతో సంతుష్టత, సంతుష్టతతో సమర్పణ. చాలా సుందరమైన ధారణలు ఇవి. కాబట్టి సంగమయుగంలో మన మనస్సుని భ్రమింపచేయటము, ఎక్కడైనా పేరు ప్రఖ్యాతుల వెనుక గాని, లేదా ప్రాపంచిక కోరికల వెనుక గాని, ధనమైతే అందరికీ కావాలి. నేనైతే ఇది చెప్పట్లేదు మీరు ధనాన్ని పెంచుకుంటుంది అని. కానీ ఇంతలాగా కూడా దానిలోని లీనమైపోకూడదు. అంటే ఈశ్వరీయ ధనం నుండి మనం దూరం అయిపోయేలాగా అంతలాగా కూడా లోభం పెట్టుకోకండి. మనం సంతుష్టాత్మగా తయారవ్వాలి. శ్రీమద్ భగవద్గీత యొక్క మహావాక్యం నేను మీకు వినిపిస్తున్నాను. 2వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ఎక్కడైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో, అంటే కొన్ని శ్లోకాలు లాస్ట్‌లో ఉన్నాయి. స్థిర బుద్ధి యోగిగా ఎవరు కాగలరు? దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు సంస్కృతంలో. స్థిత అంటే స్థిర, ప్రజ్ఞ అంటే బుద్ధి. స్థిర బుద్ధి ఎవరు కాగలరు అంటే, అదొక మహావాక్యం నేను మీకు వినిపిస్తున్నాను. ఏ ఆత్మ
ఆత్మ స్థితిలోనే సంతుష్టంగా ఉంటారో ఈ చరక్రియలు కూడా గమనికతో వినండి. ఎందుకంటే ఎవరికైనా చెప్పటానికి ఉపయోగపడుతుంది మీకు ఇది. ఏ ఆత్మ ఆత్మస్థితి అనుభూతి చేసుకోవటంలోనే సంతుష్టంగా ఉంటారో వారే స్థిత ప్రజ్ఞలు. ఆత్మలో సంతుష్టం కావటము అనగా ఎప్పుడైతే మనము ఆత్మిక స్వరూపంలో స్థితులైపోతామో, ఎప్పుడైతే మనము ఆత్మని ఈశ్వరీయ ఖజానాలతో నింపుకుంటామో, ఎప్పుడైతే ఆత్మిక సుఖం మనకు సరిపోయినంత అనుభవం అవుతూ ఉంటుందో అప్పుడు జీవితంలో చాలా సంతోషం అనేది దొరుకుతుంది. సంతోషం పరమధనముగా అయిపోతుంది. ఆ సంతోషము, ఆ సంతుష్టత బుద్ధిని స్థిరం చేసేస్తుంది. అందువలన చాలా సుఖం ఉంది. బుద్ధి యొక్క స్థిరతలోనే చాలా సుఖం ఉంది. సంగమ యొక్క సంతుష్టతలోనే చాలా సుఖం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ మానవాత్మ భగవంతుణ్ణి పొంది కూడా సంతుష్టం కాలేదో మీతో మీరు మాట్లాడుకోండి. ఒకవేళ నేను భగవంతుణ్ణి పొంది కూడా సంతుష్టంగా కాలేదు అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న ఏ స్థూలమైన వస్తువులు నన్ను సంతుష్టపరచగలవా? ఆలోచించండి అందరూ. ఒకవేళ మనం ఈ ప్రపంచం నుండి అసంతోషం తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాము అంటే మన గతి ఏమవుతుంది? నేను మీకు ఒక సంకల్పం ఇచ్చాను. మళ్ళీ కల్పం యొక్క ప్రతి జన్మ యొక్క సత్యమైతే ఇదే. ప్రతిరోజు యొక్క భాగ్యం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఏ విధంగా ఈరోజు బాబా చెప్పారో గుర్తు చేసుకోండి. ప్రపంచంలో వాళ్ళు అంటారు ఖాళీ చేతులతో వెళ్తామని, కానీ మనమైతే చేతులు నింపుకొని వెళ్ళబోతున్నాము. కాబట్టి ఒక సంకల్పం చేయండి అందరూ కూర్చొని. ఎప్పుడైతే మనం బాబా దగ్గరికి వెళ్తామో తల వంచుకొని వెళ్ళకూడదు. తల ఎత్తుకొని వెళ్ళాలి బాబా ఎదురుగా. తల దించుకొని ఎవరు వెళ్తారు? ఎవరైతే ఖాళీ చేతులతో వెళ్తారో వాళ్ళు. తల ఎత్తుకొని ఎవరు వెళ్తారు? ఎవరైతే తమను తమ ఈశ్వరీయ ఖజానాలతో నిండుగా ఉంచుకొని వెళ్తారో వాళ్ళు తల ఎత్తుకొని వెళ్తారు. ఇవన్నీ చాలా చింతన చేయవలసినటువంటి అవసరం ఉంది. మనందరము ఈ మధుబన్ యాత్ర నుండి చాలా మంచి చింతన తీసుకొని తిరిగి ఇంటికి వెళ్దాము. నేను శివ్ బాబా నుండి సర్వస్వం ప్రాప్తించుకోవాలి. అందరూ తమ లోపల స్థితిలోకి వెళ్ళి సుందర సంకల్పం చెయ్యండి. భగవంతుడు నా ఎదురుగా ఉన్నారు. నాకు చాలా ఓపెన్ గా ఆఫర్ ఇస్తూ ఉన్నారు బాబా. వచ్చే నా నుండి ఏది కావాలంటే అది తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి అని బాబా నాకు ఆఫర్ ఇస్తూ ఉన్నారు. బాబ్ దాదా నా ఎదురుగా నిలిచి ఉన్నారు. సీన్ ఎదురుగా తెచ్చుకోండి. మరియు నా తలపైన చేయి ఉంచి చెప్తూ ఉన్నారు, వచ్చే నా నుండి ఏది కావాలంటే అది తీసుకో. ప్రతి జన్మ కోసం కూడా ప్రతి జన్మ పూర్తయ్యాక మృత్యు కూడా ఎలా ఉండాలి, ఇచ్చా మృత్యు యొక్క వరదానం తీసేసుకో నా నుండి బాబా అంటూ ఉన్నారు నాకు. సంపూర్ణ సుఖాల యొక్క వరదానం తీసుకో. ప్రతి జన్మలోనే నిండుగా ఉండాలి, వరదానం తీసేసుకో. ఇలాంటి సుందరమైన అవకాశం ఇంకోసారి రాదు కదా. భగవంతుని వరదానాలు మీలో మీరు మాట్లాడుకోండి. ఇది స్వచింతన అంటారు. సంకల్పం చెయ్యండి. నేను నిండుగా అయ్యే ఈ ప్రపంచం నుండి వెళ్ళాలి, నింపుకొని వెళ్ళాలి. ఈ ప్రపంచానికి ఇస్తూ వెళ్ళాలి. నేను ప్రపంచం నుండి నేను ఏది తీసుకుంటూ వెళ్ళను. అనేక ఆత్మలను రుణిగా తయారు చేసుకొని వెళ్తాను. యోగయుక్తంగా అంటే సంసారము నన్ను గుర్తు చేసుకోవాలి, ఆ రీతిలో నేను వెళ్తాను అని.
లాస్ట్‌లో ఈ సంకల్పం చేయండి అందరూ. నేను ఈ సంకల్పం చాలా మందికి ఇస్తూ ఉంటాను. చాలా మంచి పురుషార్థం అంటే మనం జన్మ జన్మలు మన వారికి మనం ఉపయోగపడాలి. జన్మ జన్మలు మన వాళ్ళకి మనం ఉపయోగపడుతూ వచ్చాము. మన వాళ్ళని మనం చూసుకున్నాము. కానీ ఇప్పుడు జన్మ జన్మల కోసం భగవంతుని కార్యానికి ఉపయోగపడాలి మనము. గుల్జార్ దాది గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆ మహాన్ ఆత్మకు మనమందరం హృదయపూర్వకంగా శుక్రియా చెప్దాము. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వశక్తివంతుణ్ణి తన బ్రెయిన్‌లో ఇముడ్చుకొని తన రథం ఇచ్చి మన అందరికి కూడా ప్రభు మిలనం చేయించారు గుల్జార్ దాది. అంటే భగవంతునికి ఎంతో ఉపయోగపడ్డారామె. ఆమెకు హృదయపూర్వకంగా మనం శుక్రియా చెప్దాము. ధన్యవాదాలు చెప్దాం. హృదయపూర్వకంగా అభినందనలు. ఆమె ఒక్కరే అటువంటి ఆత్మ. ఇప్పుడు కూడా వతనం నుండి మనకు పాలన ఇస్తూ ఉన్నారు గుల్జార్ దాది. నడుస్తూ ఒక సుందరమైనటువంటి విషయం మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సూక్ష్మ వతనంలో బాబాతో పాటు గుల్జార్ దాదిని కూడా ఇమర్జ్ చేసి వినిపించేయండి. చాలా గొప్ప సహయోగం ఉంటుంది దాని నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం వెళ్దాము పరంధామానికి. పంచతత్వాలను దాటి జ్వాలా స్వరూప స్థితిలో కేవలం సర్వశక్తివంతుడే కనిపించాలి పరంధామంలో. అతనికి పూర్తి సమీపంలో ఉన్నాను నేను. चलो हम चलें 5 तत्वों के पार, जहाँ रहते हैं शिव बाबा हमारे। मिले हम गुणों के भंडारी से जाके, लूटे उन्हीं से अनोखे नजारे। चलो हम चलें। हमें बिंदु से रूप में है समाना, हमें बिंदु से रूप में है समाना। करे सेवा सबकी ये बाबा का कहना। निराली शक्ति है दुनिया को देना। वतन में खड़े बाप दादा पुकारे। चलो हम चले 5 तत्वों के पार, जहाँ रहते हैं शिव बाबा हमारे। चलो हम चलें। करे आज पावन ये संकल्प अपना। करे आज पावन ये संकल्प अपना। भरे योग किरने ये बाबा का कहना। रूहानी चमक से जहाँ को सजा
रिश्ता हमें छोड़ अवगुण है बनना फरिश्ता करें बिंदु के साथ प्यारा सा रिश्ता सभी बातों को भूल मन याद रखता इसी नेह से सर्व बन जाए न्यारे चलो हम चले पांच तत्वों के पार चलो हम चले पांच तत्वों के पार जहाँ रहते हैं शिव बाबा हमारे चलो हम चले पांच चलो हम चलो हम चले पांच चलो हम